ఓకే. సో ఇంతకు ముందు అడిగిన డౌట్ ఏంటంటే మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత, సరే నేను ఒకటి మ్యూజిక్ యాడ్ సరే మీరు ఇక్కడ టైటిల్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇన్సెట్ లో ఆడియో ఆడియో ఆన్ మై పీసీ ఇక్కడ ఒక మ్యూజిక్ ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మ్యూజిక్ మన ఫోటో స్లైడ్ షోకి యాడ్ చేయాలంటే దాన్ని కంపల్సరీ స్లైడ్ 1 లోనే యాడ్ చేయాలి. యాడ్ చేసేసి బయట పెట్టండి, స్లైడ్ లో పెట్టకూడదు. ఇది నెక్స్ట్ స్టెప్ గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత మీరు ఏదైతే ఇన్సర్ట్ చేశారో అది టెక్స్ట్ అయినా కానివ్వండి, వీడియో కానివ్వండి, ఆడియో కానివ్వండి, పిక్చర్ కానివ్వండి, దాన్ని ఎడిట్ చేయాలంటే దాన్ని క్లిక్ చేయాలి. ఫస్ట్ క్లిక్ చేస్తే ప్రతిసారి దానికి సంబంధించిన ఎక్స్ట్రా ట్యాబ్ వస్తుంది. ఇక్కడ ఆడియో రిలేటెడ్ ట్యాబ్స్ ఏమీ లేవు, కానీ ఇది నేను క్లిక్ చేసినప్పుడు ఒక కొత్తగా ట్యాబ్ వచ్చింది. ఒకటి కాదు, 2 ట్యాబ్స్ వచ్చాయి. ఒకటి ఆడియో ఫార్మాట్, ఒకటి ప్లేబ్యాక్. సో ఇంతకు ముందు అడిగిన డౌట్ ఏంటంటే ఆడియో ఓన్లీ స్లైడ్ 1 లోనే ప్లే అవుతుంది, సెకండ్ స్లైడ్ లోకి పోవట్లేదు అంటే అలా పోవాలి అంటే ఏం చేయాలంటే ప్లే బ్యాక్ అనే ట్యాబ్ లో ప్లే అక్రాస్ స్లైడ్స్ అనే ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవాలి. చేసుకుంటే దీని అర్థం ఏంటంటే అన్ని స్లైడ్స్ కు ప్లే చెయ్యి అని అర్థం. సో ఇది చేయకుంటే ఓన్లీ స్లైడ్ 1 లో ప్లే అవుతుంది, నెక్స్ట్ స్లైడ్కి వెళ్ళినప్పుడు ఆ సౌండ్ అనేది కంటిన్యూటీ ఉండదు. సో దీంతో పాటు ఏం చేస్తారంటే లూప్ అంటిల్ స్టాప్డ్ ఇది పెట్టేసుకోండి. ఇది ఏంటంటే లూప్ అవుతూ ఉంటుంది, మళ్ళీ మీకు ప్రజెంటేషన్ స్టాప్ చేసేంత వరకు కూడా కంటిన్యూగా ప్లే అవుతూనే ఉంటుంది. ఒకవేళ చిన్న మ్యూజిక్ అనుకోండి, ఒక 30 సెకండ్సే ఉందనుకోండి, మీ వీడియో స్లైడ్ షో డ్యూరేషన్ పెరిగిపోయింది అనుకోండి ఎక్కువ ఫొటోస్ వల్ల, ఆ 30 సెకండ్స్ పాటు మళ్ళీ రిపీట్ అవుతుంటుంది, లూప్ అవుతుంటుంది, అది అర్థం. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, ఫోటో స్లైడ్ షోలో ఆడియో కంటిన్యూగా రావడానికి, అంటే సాంగ్ కానీ మ్యూజిక్ కానీ కంటిన్యూగా రావడానికి సెట్టింగ్స్ చెప్పాను. ఈ